sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. నేను అంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఒకటి లాయల్టీ అనేది టూ సైడ్స్ ఉండాలి. ఆవిడ ఆవిడ లాయల్టీ వల్ల ఆవిడ తెచ్చుకున్న పేరు కానీ ఆవిడకు ఉన్న రెస్పెక్ట్ ఈరోజు ఉంది సార్. బట్ అదే లాయల్టీ వల్ల ఆవిడ ఫైనాన్షియల్గా చాలా కోల్పోయింది కూడా ఉంది. అవునా? అంటే లాసెస్ ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఇది మనకి గ్యారంటీ సక్సెస్ అనేది ఎప్పుడు తెలియదు కదా మనకి. సార్. సో జనరలీ మనుషుల్ని నమ్మడం అనేది చాలా గొప్ప విషయం అండి. జనరలీ అంటే నేను ఆవిడ దగ్గర నుంచి నమ్మకం అనేది తీసుకున్నాను, కానీ లైఫ్లో నేను కూడా చాలా వరకు అంటే డబ్బులతో ఓకే, డబ్బులు పోతుంది ఈరోజు, రేపు సంపాదించుకోవచ్చు, ఎలాగొట్టి బతికేయచ్చు. బట్ ఒక ఇమోషనలీ మనం ఒకళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తాం కదండి, అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సొంత ఫ్యామిలీ లాగా అయిపోతారు ఒక పాయింట్ తర్వాత. ఈవెన్ వెన్ దేర్ బిజినెస్ పార్ట్నర్స్ సంథింగ్ ఆఫ్టర్ అ వైల్. అందుకే ఎప్పుడు బిజినెస్గా చూసుకోవాలి, అవుట్ రిలేషన్షిప్ని సపరేట్గా పెట్టుకోవాలి బయట వాళ్ళతో అంటారు. కానీ ఐ బిలీవ్ అ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఇస్ బిలీఫ్. ఆ ట్రస్ట్ ఉందంటే కరెక్ట్. మనకు ట్రస్ట్ ఎవరిని చేస్తాం ఎక్కువ ఈ కాలంలో? ఫ్యామిలీనే ట్రస్ట్ చేయట్లేదు చాలా మంది. అంటే బట్ స్టిల్ ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ సమ్వన్, అది బ్లడ్ అవని బ్లడ్ కాకపోని ఆ ట్రస్ట్ ఏర్పడితేనే ముందరకు వెళ్ళగలదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వీ విల్ హ్యావ్ టు క్లియర్ ఇట్. సో ఆ ట్రస్ట్ ఉంటేనే ఒకటి వదలడం. బట్ మనకి ఎప్పుడైనా ఆ రిస్క్ తీసుకున్నప్పుడు, ట్రస్ట్ అనేది పెద్ద రిస్క్ నాకు తెలిసి. ట్రస్ట్ తీసుకున్నప్పుడు షూర్ 100% మన రాత బాగుంటే ఆఖరి వరకు నిలబడతారు మనతో. ఎప్పుడైతే ఏదైనా ఫెయిల్ అయ్యాక ఒక క్షణం నీ నీడ తప్ప ఏది లేదంటే అక్కడ బ్రేక్ అయిపోయినట్టు. దాని నుంచి కోలుకోవడం చాలా టైం పడుతుంది. అండ్ అలాంటి ఒకళ్ళు కాదండి, చాలా మందికి జరుగు ఉంటుంది ఇండస్ట్రీలో. ఉండే ఒక నానమ్మకి అయిందని కాదు, బట్ ఆ వచ్చిన ట్రస్ట్ వల్ల ఆవిడ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మళ్ళీ రీగ్రూప్ అయ్యి ఆ గట్స్తో మళ్ళీ నేను ఎలాగైనా ఐ విల్ కమ్ బ్యాక్ ఆన్ మై ఫీట్, మళ్ళీ నేను నా కాళ్ళ మీద నిలబడతాను కాన్ఫిడెన్స్ ఆవిడ చూపించిందే లెసన్. సో అది నాకు అర్థం అవడానికి నాకు కొన్ని ఎంట్రుకలు రావాల్సి వచ్చింది. అది ఎందుకంటే నేను చేతులు కాల్చుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా బాగా తెలుసు అని ఎప్పుడు అనుకుంటాం మనం చిన్న ఏజ్లో. దాని తర్వాత అరే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటాం. ఈరోజు అరే ఆవిడ ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు కావాలి గైడెన్స్ కొన్ని. బట్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు ఇండిపెండెంట్గానే ఆవిడ డీల్ చేసుకునేవారు. ఆవిడకు బ్రదర్స్ ఉన్నా కూడా, ఎంత ఫ్యామిలీ హెల్ప్ ఉన్నా కూడా, మెయిన్ కమాండర్ ఆఫ్ ద షిప్ అంటే మానసికంగా చాలా బలం ఉండాలి ఫస్ట్ అది. సో ఎన్ని లాసెస్ వచ్చినా నేను తిరిగి వస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ ఆవిడలో ఉంది, ఎప్పుడు ఒక పట్టుదల ఉండేది. సో ఎలాగైనా కూడా ఐ విల్, అంటే ఆవిడ ఒక్కటే కాదు సర్వైవల్, ఆవిడ కింద చాలా మంది ఫ్యామిలీ సర్వైవల్. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూకి వస్తున్నానని చెప్పినప్పుడు కొంచెం సీనియర్ రిపోర్టర్లను కలిశాను అనమాట, బాగా సీనియర్స్. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అరే రాజా, విజయ నిర్మల గారంటే సినిమాలు, యాక్టింగ్, ఫైనాన్స్ ఇవి కాదురా, ఆమె చాలా మొండిది. ఆ మొండి ధైర్యం అసలు ఆ రోజుల్లో ఇండస్ట్రీలో ఒక ఉమెన్కి ఉండడం అనేది అసలు ఎవరికి అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ మొండితనం లేకపోతే సాధించలేమండి. అంటే ఒకటి లక్ కూడా ఉండాలి సార్. ఒకటి ఆవిడ లక్ ఏంటంటే ఆవిడ సపోర్టింగ్గా ఫ్యామిలీ కూడా ఉన్నారు. అప్పుడు ఏమున్నా కూడా మాకు కలిసి ఉన్నాం, అందరూ ఉన్నాం వెనకాల అన్నట్టు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు కోల్పోలేదు. ఎప్పుడు జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాం సార్. అది కాకుండా ఆవిడ ఓన్ క్యారెక్టర్, ఆవిడ డిఎన్ఏ అంతే. అంటే వదులుకోరు, సైలెంట్గా ఉన్నారు. 1 year 2 years అనే గ్యాప్ వచ్చిన సైలెన్స్ ఉన్నా, దాని తర్వాత తిరిగి 10 రెట్లు ఎలా ఇంకా పైకి రావాలని ఆలోచిస్తారు. కానీ అరే మనం అయిపోయామని ఇప్పుడు లాస్ట్ బ్రెత్ వరకు ఎప్పుడు ఆవిడ గివ్ అప్. 2010 వరకు చాలా యాక్టివ్గా సినిమాలు చేశారు సార్. అవునండి. ఎందుకంటే ఆవిడ హెల్త్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు కూడా నేను లాస్ట్ ఆవిడ దగ్గర మాట వింటుంది, డాక్టర్కి ఛాలెంజ్ చేశారు, 2 రోజుల్లో చూడు నేను కిలోమీటర్ నడిచి చూపిస్తాను. డాక్టర్కి ఛాలెంజ్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ నాకు అది దట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. అంటే అంత ఏజ్లో కూడా ఇంత ఇష్యూస్ ఉన్నా, ఇంత పెయిన్లో ఉన్నా కూడా ఆవిడ మెంటల్ స్ట్రెంగ్త్ చూసి కరెక్ట్ నేను అదే అనుకున్నాను, నాకు అసలు అంత ఉంటుంది ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అసలు మనకి. సో అది అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు మ్యాక్సిమం సార్. సో యా, తను వెరీ ఇమోషనల్ పర్సన్. ఎప్పుడు గట్టిగా ఎప్పుడు అవుతారని నేను నమ్ముతానంటే, ఎక్కువ ఇమోషనల్గా బ్రేక్ అయ్యే వాళ్ళే
ఎక్స్పీరియన్స్ వల్ల ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు గట్టి పడతారు. సార్. సో ఒక యాక్టర్ అనగానే దే ఆర్ సపోజ్ టు బి సెన్సిటివ్. యాక్టర్స్ ఆర్ సెన్సిటివ్ ఇన్ నేచర్. సార్. దే హ్యావ్ టు రెస్పాండ్ టు ఎవ్రీ ఎమోషన్ ఎక్సెట్రా. సో ఆవిడ నాకు తెలిసి చాలా చిన్న చిన్న పిల్లలాగా, ఒక చిన్న బిడ్డలాగే ఉంటారు. ఆవిడకి ఇమోషన్ వస్తే అది, లేకపోతే ఆవిడ ఎప్పుడు అయితే అందరి కోసం నిలబడాలి గట్టిగా, ఆవిడ ఫస్ట్ ఉండేవారు లైన్లో. కరెక్ట్ సార్, అవును. ఆవిడ దాటి ఎవరికైనా ఎవరి దగ్గరికైనా రావాలి. అదే ఆవిడ ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేశారు. అందరూ ఆవిడ నీడలోనే ఉండే. సార్. సో ఆ నీడ నుంచి బయటికి రావడం, మళ్ళీ అది అడాప్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ టాస్క్ దట్ ఇప్పటికీ ట్రై చేస్తున్నాం మాస్టర్ చేయడానికి, కానీ ఎప్పుడవుద్దో మనకు తెలియదు. సార్, విజయ నిర్మల గారి జయంతి అంటే ఇప్పుడు మనం జయంతి అనుకుంటున్నాము. Yeah. వారు ఉన్నప్పుడు ఆమె బర్త్డే ఎలా జరిగేది అసలు మీకు తెలిసి ఆ రోజు ఎలా ఉండేది ఫ్యామిలీలో? అంటే మోస్ట్లీ బర్త్డే ఆవిడ సెలబ్రేషన్ ఎక్కువ ఉండదండి, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యాన్స్ ఇవన్నీ వచ్చేటప్పుడు, అంటే అప్పుడు చెన్నైలో అయితే తిరుపతి నుంచి వచ్చేవారు ఫ్యాన్స్ ఓకే, చాలా వరకు. బట్ అప్పుడే హైదరాబాద్లో లేను. ప్రాబ్లీ హైదరాబాద్లో జరిగేది నాకు తెలిసి అయితే బహుశా. మెడ్రాస్లో ఉన్నప్పుడైతే ఆవిడ బర్త్డే ఉంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆవిడ తెలిసిన వాళ్ళు పిలుచుకొని కేక్ కట్ చేస్తారు, మంచి డిన్నర్ పెడతారు, మంచి భోజనాలు పెడతారు, అందరూ డిస్పర్స్ అవుతారు. యూస్ టు బి సింపుల్ నాకు తెలిసి అయితే. అండ్ చాలా మంది చెప్పింది ఏంటంటే విజయ నిర్మల గారి ప్రతి బర్త్డేకి కొన్ని లక్షల రూపాయల చెక్కులు బయటకు వెళ్తాయి. నాకు ఆవిడ బర్త్డే మోస్ట్లీ హైదరాబాద్లో ఎక్కువ జరిగేది నాకు తెలుసు. ఆవిడ నా బర్త్డేకి ఎక్కువ ఖర్చు పెట్టారు చిన్నప్పుడు ఉన్నప్పుడు. నాకే అర్థమయ్యేది కాదు అది ఎవరి బర్త్డే ఏమి. జనాలు ఈ గేమ్ షోస్ అని పెట్టి పిల్లలందరికీ పిల్లలకి ఇవి, తర్వాత ఆ టెంపుల్స్కి వీటికి ఆవిడ రెగ్యులర్గా ఆవిడ చాలా చేసేవారు యాక్చువల్లీ. సో అంత డీటెయిల్డ్ నాకు నిజంగానే తెలియదు. చెక్ రాశారా పంపించారా ఇవన్నీ నాకు తెలియదు. నా పనిలో నేను ఉండేవాడిని. బట్ నాకు తెలిసి అయితే నా కొన్ని బర్త్డేస్ మటు చాలా గ్రాండ్గా చేశాను. దాని తర్వాత ఎప్పుడైతే పెద్ద అయిపోయానో అక్కడి నుంచి కొంచెం సింపుల్. నేను ఐ వాంటెడ్ ఇట్ టు బి సింపుల్. సార్, యాక్చువల్గా ఇంటర్వ్యూకి వస్తా మీ గురించి తెలుసుకోవాలని చెప్పి నేను మొత్తం ప్రిపేర్ అవుతున్న సమయంలో నాకు ఒకటి అర్థమైంది. నవీన్ విజయకృష్ణ అంటే విజయ నిర్మల గారి కోసం జీవితం మొత్తం మీరు ట్రావెల్ అయ్యారు. అంటే ఆమె ఎప్పుడు ఏ మాట అడిగితే ఆ మాట ఫుల్ఫిల్ చేయడానికే ట్రావెల్ అయ్యారు. 100%. మీరు ఎడిటర్గా అవ్వడానికి కారణం ఆమె ఒక్కరోజు మందలించడమే. ఏంద్రా లైఫ్, ఒక్క క్వశ్చన్ అడిగిన దానికి కొన్ని సంవత్సరాలు మీరు ఇంటికి రాకుండా శబ్దలయ స్టూడియోలో కింద కొనుక్కొని మరి వర్క్ నేర్చుకొని వర్క్ చేసుకొని ఒక సినిమా ఛాన్స్ దక్కించుకొని కృష్ణవంశీ గారితో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడి నుంచి ఎడిటర్గా మీకు ఎంత మంచి పేరు వచ్చిందో ఇండస్ట్రీ వాళ్ళు అందరికీ తెలుసు. అక్కడి నుంచి మళ్ళీ ఆమె నిన్ను యాక్టర్గా చూడాలని ఉందని ఒక్క మాట అడిగిన దానికి ఆ ఎడిటింగ్ అంతా పక్కన పెట్టి యాక్టర్గా మీరు కోవిడ్ ముందు వరకు ఎంత పెద్ద ప్రయాణం చేశారో అందరికీ తెలుసు. నానమ్మ అడిగిన ఏ మాటకి మీరు ఎదురు చెప్పలేదు, నో చెప్పలేదు, దాన్ని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మిమ్మల్ని చాలా సక్సెస్ఫుల్ మనవడం అనుకోవచ్చు. ఏమో నాకు ఏ రోజు నేను సక్సెస్ అయ్యాను అని నేను మైండ్లోకి వెళ్ళిందంటే ఐ థింక్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మై కెరీర్ అని నేను ఫీల్ అవుతాను. నేను కెరీర్ పరంగా అడగట్లేదు, ఏదో ఎలాగైనా ఆ బాండింగ్ పరంగా అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తానండి, నాకు దేవుడు అన్నాడు ఉంటే నాకు షష్ఠి పూర్తి వరకు ఉన్నానంటే ఆ రోజు నేను వెనకాల చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకుంటాను. అప్పటి వరకు నథింగ్ ఇస్ అన్ అచీవ్మెంట్ నాకు తెలిసి. అంటే చిన్న చిన్న సక్సెస్ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం సక్సెస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటని ఉంటుంది. వెంటనే ఒక 3 ఫెయిలియర్స్ రావచ్చు. సో ఈ రోజు నేను అప్పుడు సక్సెస్ అయ్యానని కోవిడ్ తర్వాత 4 years బ్యాక్ అయిపోయింది. సో ఆవిడ నన్ను యాక్టర్గా చూడాలనుకున్నారు. నేను ఎప్పుడు డైరెక్షన్ వెళ్తున్నానంటే ఆవిడకి నచ్చలా. బట్ నేను యాక్టర్ అవుదామని మధ్యలో అనుకున్నాను, డైరెక్టర్ అవుదామని మధ్యలో ఆఫ్టర్ హర్ డిమైస్ అవుదాం అనుకొని మళ్ళీ నాకు ఆ గిల్ట్ కాన్షియస్ లోపల, ఆవిడ ఎక్కడైనా చూస్తూనే ఉంటారు, ఆవిడకి మాట ఇచ్చాం కదా, సరే ఏదో ఒక రకంగా పర్స్యూ చేయాలి, బట్ ఐ హ్యావ్ టు బీ క్రియేటివ్. నేను ఇంకా అందరి మీద డిపెండ్ అవ్వలేను. నేను ఫస్ట్ క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి మెల్లిగా ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్, అలాంటి ఆస్కారం అలాంటి ఒక అవకాశం వస్తే నేను అది 100% ఐ విల్ టేక్ దట్ జర్నీ. సో సక్సెస్ అనేది ఐ డోంట్ థింక్ మైల్ స్టోన్స్ నేను కౌంట్ చేయనండి. ఒకే మైల్ స్టోన్ అట్ ది ఎండ్, రిటైర్ అయ్యే టైంలో ఎంతమందికి మనం ఎంత సాధించాం, మనం ఎంతమందికి హెల్ప్ చేయగలిగాం, ఇంతే కౌంట్ అవుద్ది లాస్ట్కి. అంటే నేను ఏ ప్రాతిపదికన అడిగానంటే
ఈరోజు ఇంట్లో వాళ్ళు బీటెక్ చదివిస్తే, డిగ్రీ చదివిస్తే నెక్స్ట్ ఏం జాబ్ చేయాలని ఇంట్లో వాళ్ళు చెప్తే పిల్లలు వినట్లేదు. వాళ్ళ ఓన్ చాయిస్ ఉంటుంది. బట్ కెరీర్ అంతా ఆమె ఏ మాట అడిగితే ఆ మాట కోసం కెరీర్ అంతా మార్చుకుంటూ వెళ్ళారు. సో ఆ విషయంలో నేను అన్నాను. అంటే అఫ్ కోర్స్ ఎడిటింగ్ అని చేయాలని ఆవిడ చెప్పలా. అవునవును, యాక్టింగ్ వద్దన్నారు కాబట్టి నేను వేరే ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. సో ఎడిటింగ్ అనేది ఇట్ పుల్డ్ మీ. ఎప్పుడైతే ఇంక చాలు హెల్త్ దెబ్బతింటుంది, నువ్వు యాక్టర్ అవ్వు అన్నారో అవి మొత్తం వదిలేశాను ఇంకా. కరెక్ట్. నాకు చిన్న డౌట్, చెప్పండి. 17 ఏళ్ళ వయసు, అంటే 16-17 ఏళ్ళ వయసు, బాగా ఎంజాయ్ చేయాలి, నా రేంజ్ చూపించాలి, ఇలాంటి ఒక మైండ్ సెట్ అందరిలోనే ఉంటుంది. నానమ్మ ఒక మాట అడిగిందని చెప్పేసి వెళ్ళి శబ్దాలయాలో ఆ కింద ఫ్లోర్లో పనుకొని అక్కడే తింటా, అక్కడే నిద్రపోతా, అక్కడే పనిచేసేటప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏం గుర్తురాలేదా? నాకు అక్కడ ఒక సామ్రాజ్యం ఉంది, వేల కోట్ల రూపాయల ఆస్తి ఉంది, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, ఇన్నిటిని వదిలేసి ఆ ఏజ్లో అంత మెచ్యూర్గా ఆలోచించే అంత ఆ శక్తి ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆలోచించే అవకాశం ఇవ్వలేదు ఇంట్లో ఫస్ట్. ఎప్పుడు ఎవరు, నాన్నగారా నాన్నమ్మగారా? నాన్నమ్మ గారు దగ్గర నుంచి వస్తుంది. అందరం ఆవిడ ఫుడ్ స్టెప్స్తోనే ఫాలో అయ్యాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ థింక్ అరౌండ్ 15 years 16 years అనుకుంటా. ఆవిడ స్విట్జర్లాండ్ ఎక్కడో షూటింగ్కి వెళ్తున్నారంటే జనరల్లీ ఏదో ఒకటి తెచ్చేవారు మాకు అక్కడి నుంచి. ఆ రోజు నేను వెళ్ళి ఏం కావాలి నీకు అక్కడి నుంచి అని అడిగితే నేను వస్తాను స్విట్జర్లాండ్కి అన్నాను. ఓకే అంటే ఆవిడ నీవు డబ్బులు అన్నారు. లేవన్నా. మరి ఎలా వెళ్తావు అన్నా. నీ డబ్బులతో నువ్వు వెళ్ళన్నారు. నేను నీకు తెచ్చేదే ఎక్కువ, నువ్వు ట్రావెల్ అవ్వాలంటే ఒక ఖర్చు, అది ఎంత అవుద్ది, ఆ కష్టం తెలిస్తే నువ్వు ఎంజాయ్ చేస్తావు ట్రిప్ని. ఊరికైనా వెళ్ళిపోతే నువ్వు అసలు ఆ కష్టం తెలియదు, ఎప్పుడు నేర్చుకుంటావు రెస్పాన్సిబిలిటీని అప్పుడు నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్. ఆవిడ చాలా డిసప్పాయింట్ అయిపోయాను. 2-3 days అలా ఎలా అడిగాడు, అది కరెక్ట్ కాదు కదా, అంత తేలిక కాదు కదా మన లైఫ్. నేను హర్ట్ అయిపోయాను. అంటే నాకు ఒక కోరిక అంతే ట్రావెల్ అవ్వాలి, అందరూ మాట్లాడింది, బట్ అది అంత తప్ప అని నేను రియలైజ్ అయ్యాను అప్పుడు. దాని తర్వాత ఇంకెప్పుడు అన్ని గుండెలు రాలేదు నాకు, ఇంకోసారి ఏదైనా అడగాలి. సో మనం ఎలా ట్యూన్ చేశారంటే ఫస్ట్ నుంచి ఎప్పుడు మన కష్టమే ఇంపార్టెంట్. ఎప్పుడు నీకు దారి ఈరోజు నేను ఉన్నాం, రేపు లేకపోతే నువ్వు ఏం చేస్తావు ఒకటారి రియాలిటీ చెక్లోనే పెంచారు 100%. ఈరోజు ఈ ఆస్తులు ఉన్నాయి, రేపు ఉండకపోతే ఏం చేస్తావు? ఈ క్వశ్చన్స్ అడిగాడు. ఇది ఏంటంటే ఇవి బాగా డీప్గా నాలో పాతుకుపోయినాయి. సో ఆ పరంగా ఆలోచించేవాడిని కానీ. అండ్ ఎప్పుడైతే యాక్టింగ్ అది వద్దన్నారు, సో ఓకే, నాకు ఆ డైరెక్షన్ ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు. సో ఎడిటింగ్ ఫస్ట్ యానిమేషన్ ఏదో ఒకటి చేయాలి, దాంతో ఎడిటర్గా వెళ్ళా. ఇదన్నీ ప్లాన్ చేసుకోలేదు, బట్ ఏదో ఒకటి చేయాలని ఒక ఇంట్రెస్ట్తో ముందరికి వెళ్ళా. మీరు ఎడిటర్గా ఫస్ట్ కృష్ణవంశీ గారి సినిమా వర్క్ చేశారు. అవును. 2 days బ్యాక్ నేను సి రామప్రసాద్ గారికి సినిమాటోగ్రఫీ ఆయన ఇంటర్వ్యూ చేశాను. రైట్. కృష్ణవంశీ పని విషయానికి వస్తే రాక్షసుడు, మనిషి కాదు, భోజనం కూడా తినేవాడు, పని చేస్తా చచ్చిపోరా ఎవరు అడుగుతారు, ఇలా మాట్లాడే మనిషి అని చెప్పారు అనమాట. మీరు కృష్ణవంశీ గారితో వర్క్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది? నాకు అంటే అది ఇట్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఎందుకంటే నేను ఐ వాజ్ వెరీ యంగ్. నేను వచ్చినప్పుడు 18 years సంథింగ్ అప్పుడే పరిచయం అయ్యాను. సో మనకి ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హ్యాండ్ ఎడిటర్గా ఎలా ఉంటుందో మనకి ఇవన్నీ తెలియదు. సో ఆయన స్టార్ట్ అవడమే ఆయన వర్క్ ప్యాటర్న్కి అలవాటు అయిపోయాను నేను. ఓకే, ఇంతే ఇలా చేయాల్సి వస్తుంది, ఏదైనా హార్డ్ వర్క్ లేకపోతే పైకి రారని ఒక మైండ్లో ఉంటుంది. ఆయన వర్క్ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు అర్థం అవుతుంది, ఎందుకంటే మిగతా డైరెక్టర్స్తో కూడా పనిచేశాను కదా. కరెక్ట్. సో ఆయన డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఆయన ఏదో అనుకొని తీస్తారు. ఆయన ఇంప్రొవైజేషన్లు చాలా ఉంటాయి. మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ ఏదన్నా సీన్ గురించి మీ ఇద్దరి మధ్య డిస్కషన్ చెప్తారా? నాకు అంటే ఆయనకి నాకు టెక్నికల్గానే ఎక్కువ డిస్కషన్ ఉండేదండి. నాకు మెయిన్ అంటే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ క్రూషియల్ మెసేజ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఎడిటర్గా నేను ఫస్ట్ ఇప్పుడు ఆ టైంలో యాంథనీ వీళ్ళందరూ ఇప్పుడు టాప్ ఎడిటర్స్, అవును అవును, ఘర్షణ అవన్నీ చేశారు. సో నేను యాజ్ అ కిడ్ నాకేంటి ఆ స్టైల్లో చేయాలి, కూల్గా ఉండాలి, ఎడిట్ ఎంటీవీ స్టైల్లో ఉండాలి, ఆయనకు నచ్చేది అది. బట్ ఏంటంటారంటే ఎమోషన్ రావట్లేదు అంటారు. నాకు అర్థమయ్యేది కాదు.